రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ కూడా గత కొంతకాలంగా అటు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా గర్జనకు పిలిపించారు. ప్రజా గర్జన కూడా ఒక రకంగా రాజంపేట పురవీధుల్లో అటు విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు, పార్టీల నేతలంతా కూడా కదం తొక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి, ఎలా చూడాలి అసలు? ఒక రకంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఉవ్వెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది కొంతమంది అయితే ఇది సాధ్యం కాదన్నటువంటి భావన కూడా, అంటే కొంత ప్రచారం జరుగుతుంది, విషయ ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి దీన్ని? సమస్యను జటిలం చేసింది వైసీపీ ప్రభుత్వం. గతంలో రాజంపేటలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గత 20 సంవత్సరాలుగా రాజంపేటను అభివృద్ధి చేయలేదు. అయితే పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు రాజంపేట మారుతుంది అన్నటువంటి దీంతో ఎంతో ఉత్సాహంగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి మళ్ళీ జరుగుతుందన్నటువంటి ఆశలతో ఎంతో ఎదురు చూశారు. అయితే ఆ ఆశలను నిరాశలు చేస్తూ ఈ రాజంపేట కావలసినటువంటి రాజంపేట జిల్లాను 3 జిల్లాలుగా విభజించి 3 ముక్కలు అన్నారు. పొంగనూరు చిత్తూరు తీసుకుపోయినారు, ఒంటిమిట్ట సిద్ధవటంను కడపకి తీసుకెళ్లారు, మిగతాదంతా కూడా అన్నమయ్య జిల్లా అని చెప్పి కేవలం పేరు పెట్టారు. రాజంపేట జిల్లా కావాల్సింది, రాజంపేటకి ఏమీ కాలేదు. పోనీ మిగిలిన ప్రాంతానికి అన్నమయ్య జిల్లా పెట్టినారు. అన్నమయ్య పుట్టిన గడ్డకు కూడా గౌరవం ఇవ్వకుండా కేవలం పేర్లతో సరి చేసేశారు.